ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఏమిటి నిద్రపోతే నవ్వుకుంటున్నారు? కళ్ళు కంటున్నారా? అబ్బే లేదండి. మీ నోరు అబద్ధం చెప్తున్నా, మీ అందమైన కళ్ళు నిజం చెప్తున్నాయి. అవును, కళ కంటున్నాను. ఏ కళలు కని వేసు కదా? అబ్బే, నా ఉద్దేశం అది కాదు. సరే, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? నా వయసుకు కళ్ళు వచ్చాయి, మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. అదంతా ఎప్పుడు అర్థమైంది. ఎప్పుడునా? అంటే అమ్మా గీత, డాడీ, నీ ఉత్తరం దుమ్ము దులిపేసిందిరా. నేను సత్య తలకిందులైనా సాధించలేని పని. రాత్రి ఏ రాత్రి ఇక్కడ పడుకున్నాయి? రే పాటలు కొయ్యకురా. రాత్రి నీకు అడిగొచ్చాను, నీ మంత్రం ఖాళీగా ఉంది. అదే పెద్ద కేసుడు వచ్చిందనయ్యా. పాత్ర కలుసుకోవడానికి వెళ్ళాను. ఏంటి సంగతి? నువ్వు మంత్రం వేశారా? నీ ఉత్తరం అద్భుతం. అంటే ఆవిడ దారికి వచ్చేసింది అనమాట. పూర్తిగా కాదనుకో. ఆ ఉత్తరం తీసుకుని పుంజులు కత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఆనందంగా. అంటే లైన్ క్లియర్ అన్నయ్య, ఇంకా డైరెక్ట్ తగ్గితే. అప్పుడే కాదురా, అంత ఆనందాన్ని ఒక్కసారిగా ఇంత చిన్న గుండె తట్టుకోలేదు. సరే, ఆ సంగతి తర్వాత చూసుకుందాం. అన్నయ్య, అసలు ఆ మనిషి ఎవరు చెప్పు. చెప్తాను. అప్పుడే కాదు, వస్తాను. ఎక్కడికి? ఇన్నాళ్ళు నా కష్టాన్ని పంచుకున్న ఫ్రెండ్ ఒకన్నారు. ఈ ఆనందాన్ని పంచిపెట్టాను. నిషా, నేను ఇప్పుడు ఎందుకు ఆనందంగా ఉన్నాను తెలుసా? మీ మనసులోని కోరిక నెరవేరింది. అవును నిషా, నేను ప్రేమించిన వ్యక్తి నా మనసుని అర్థం చేసుకుంది. అది నాకు తెలుసు. ముందు ఆ అదృష్టవంతురాలు ఎవరో నాకు చెప్పండి. ఒకప్పుడు నా యజమానురాలు, ఇవాళ ఓ నిషా, నన్ను అర్థం చేసుకున్న మనిషిగా నా ఆనందాన్ని నీకు చెప్పాలని వచ్చాను. నిషా, నీకు ఆనందంగా లేదు? ఉంది, చాలా ఆనందంగా ఉంది. కొందరు కోరికలు ఆలస్యంగానైనా ఫలిస్తాయి. మరికొందరు కోరికలు తీరకుండానే మట్టిలో కలిసిపోతాయి. నాకు చిన్న మాట ఇస్తారా? ఏమనేస్తాను నిషా, అడుగు. ఏమైనా ఇవ్వలేరు. నేను కోరుకున్నది అప్పుడే ఇచ్చేశారు. చూడండి, ఇప్పుడు మీరు ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నారు. ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. అలాగే మర్చిపోతాను నిషా, కానీ నిన్ను మాత్రం ఇక్కడ ఉండమను. నాతో తీసుకెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్తారు? పరువుగా మనశ్శాంతితో బ్రతకగలను చోటికి. ఆడదాని పరువుకు అర్థం మీకు తెలీదు. మనశ్శాంతి అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు. కానీ అక్కడ చేరడానికి ఇంకా కాస్త టైం ఉంది. ఎప్పుడో ఈ ప్రాణాలు పోయాక ఈ శరీరానికి ఎవరో మీలాంటి ధర్మాత్మలు చితి పేర్చినప్పుడు. వీల్లేదు. ఇలా నువ్వు ఇక్కడ ఎక్కడైనా మీరు సుఖంగా ఉండగలిగితే నేను సుఖంగా ఉన్నట్టే భావిస్తాను. మీ పెళ్లికి నన్ను తప్పకుండా కబుర్ చేయండి. వచ్చి మీ ఇతని తనివి తీరా చూస్తూ నాట్యం చేస్తాను. నిషా, ఇదేనా ఇంకేవా? వండాలి. సరే సరే, పెట్టుకుంటాను. అన్నయ్య, ఇవన్నీ తింటారమ్మా. పెళ్ళయ్యాక చిరిచేటోడు తినే భాగ్యం ఎలా ఉండదు కానీ, అందుకని ఆ వంతు ఉడుపులు అయితే. పో అన్నయ్య. అన్నయ్య, హాయ్ శేఖర్, మంచి టైంకి వచ్చింది. పెళ్ళయ్యాక మా శాంతి చేతోడు తినరాదు. ఈలోగా మంచి పట్టుబడడం రా. విజయ్ గారితో మాట్లాడు. అలాగే మాట్లాడు. ఏంటి అలా ఉన్నావు? ఎనీథింగ్ రాంగ్? మా నాన్నగారి పెళ్లి జరగడానికి అంగీకరించడం లేదు. ఏమైంది? పెళ్లి నిశ్చితంగా జరిగింది. ఇంట్లో కారణం విజయ్ గారేని.
ఆయన మూలాన్ని ఈ పెళ్లి చెడిపోయింది. ఏమిటో నువ్వు అనేది? ఈ పెళ్లి జరగాలని రాత్రి బాబులు తపస్సు చేసిన మా అన్నయ్య ఈ పెళ్లి పాడు చేస్తాడా? అవునండి, ఆయన నిషా అనే అమ్మాయి ఇంటికి వెడుతున్నట్లు మా నాన్నగారికి తెలిసింది. అలాంటి పాడలవాట్లున్న మనిషి చెల్లెల్ని తన కొడుకు చేసుకోనని ఆయన పట్టుబట్టు కూర్చున్నారు. పట్రా ఏమండి నిషా ఇల్లు ఎక్కడ? నిషా ఇల్లా? అదిగో ఆ పచ్చమేడ. థ్యాంక్ యూ. చూడరా జాని, ఒక ప్యాసింజర్ దిగాడు, ఇంకోటి ఎక్కుతున్నాడు. నీ ఎవ్వ గిరాకీ అయితే ఎదురా. పాపం చదువుకున్నాడు కూడా నిషాలో పడ్డాడు రా. మా నాడు పళ్ళేదు గురు, ఇద్దరు అన్నదమ్ములు కదూ, సరదాని పంచుకుంటున్నారు, అది రూలు. ముందు చాకు తెరడం నేర్చుకో, ఆ తర్వాత దీన్ని వాడుతూ గాని. ఓ 4 రోజులు ప్రాక్టీస్ చేశాక నా కవరంపు కింద. ఏమడిగాను? నిషా ఇల్లు సార్. ఎక్కడుంది? రండి సార్. పదండి సార్. ఎవరు? నువ్వేనా నిషా? అవును. నేను విజయ్ తమ్ముడు. ఓ కుమార్, రండి లోపలికి వచ్చి కూర్చోండి. నేను కూర్చోడానికి కాలేదు. విజయ్ని శాశ్వతంగా విడిచిపెట్టడానికి ఎంత డబ్బు కావాలి చెప్పు. ఆ బేరానికి వచ్చారా? ఎంత ఇస్తారు? 5,000, 10, 20, 50 ఎంతైనా సరే తెచ్చి నీకు కాళ్ళు దగ్గర కుమరిస్తా. మాట్లాడమే చాలా? ఇంకా కావాలా? హ, ఇస్తే పుచ్చుకోవాలనే ఉందనుకోండి. కానీ చూడండి, విజయ్ ఫోటోని కూడా ఆ ధరకు నష్టపోనివ్వను. మీరు ఏకంగా మనిషినే బేరం చేయాలనుకుంటున్నారు. ఈ మాటలు కట్టిపెట్టు. నీ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వేమిటో, నీ బతుకేమిటో. కుమార్ గారు, మీలాంటి పెద్ద మనుషులు ఈ గడప తొక్కి చెప్పే మాటలేవి. డబ్బుతో మనిషి సుఖాన్ని, అంతస్తుని, స్వేచ్ఛని అన్నిటినీ కొనవచ్చనే మీ నమ్మకం ఆత్మవంచన. డబ్బుకు తల వంచే అమాయకులు దుర్మార్గులు అనుకోవడం మీ అహంకారం. మమకారం కోసం, మంచితనం కోసం మాలోనూ ఆకలితో మాడి చచ్చిపోవడానికి సిద్ధపడే పేదవాళ్ళు ఉన్నారు. డబ్బు ఎర చూపించి మా స్వేచ్ఛని బేరం చేయాలని చూడకండి. నాకు తెలుసు మీకు విజయ్ సుఖం కావాలి. మీకు తెలియని నిజం మరొకటి ఉంది. విజయ్ సుఖం నాకు కావాలి. ఇక ముందు ఎప్పుడు ఈ ఇంటి తలుపులు విజయ్ కోసం తెరుచుకో. అంతేగా మీకు కావాల్సింది. వెళ్ళండి. మా చెల్లెలి జీవితం నిలబెట్టడం కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది. విజయ్ని ప్రేమించే వ్యక్తులుగా ఇద్దరం ఘర్షణ పడ్డాం. కానీ నువ్వే గెలిచావు. ఐఎమ్ సారీ. వస్తా. విజయ్, నీ వల్లే మళ్ళీ ఇల్లు కలకలాడటం ప్రారంభించింది బాబు. చాలా సంవత్సరాల తర్వాత గీత నూరారా తన పుట్టినరోజు జరుపుకుంటానండి. సరే అన్న. గీత ఎక్కడుంది సార్? హోటల్ తాజ్కి వెళ్ళింది. ఎవరో వస్తారని ఆతృతగా బయలుదేరింది బాబు. వస్తాను సార్.
తరంగాలు నవజీవన రాగాలు ప్రేమ తరంగాలు నవజీవన రాగాలు ఎంత తలచినా ఎప్పుడు పిలిచినా ఎంత తలచినా ఎప్పుడు పిలిచినా వింతగా పలికే అనుభవాలు గిలిగింతగా పలికే అనుభవాలు ప్రేమ తరంగాలు నవజీవన రాగాలు విరిసే తొలి పువ్వు ప్రేమ మెరిసే చెల్లి నవ్వు ప్రేమ పొడిచే తొలి పొద్దు ప్రేమ పిలిచే చెల్లి ముద్దు ప్రేమ ప్రేమే జీవం ప్రేమే దైవం ప్రేమే సర్వం కాదా ప్రేమే సర్వం కాదా ప్రేమ తరంగాలు నవజీవన రాగాలు ప్రేమ తరంగాలు నవజీవన రాగాలు ప్రేమే అందుకుంటే స్వర్గం అందకుంటే నరకం ప్రేమే పెరిగిపోతే మమత విరిగిపోతే కలత ఎన్నడు మరవని ఎప్పుడు పెరగని ప్రేమే మనది కాదా ప్రేమే మనది కాదా ప్రేమ తరంగాలు నవజీవన రాగాలు ఎంత తలచినా ఎప్పుడు పిలిచినా ఎంత తలచినా ఎప్పుడు పిలిచినా వింతగా పలికే అనుభవాలు గిలిగింతగా పలికే అనుభవాలు ప్రేమ తరంగాలు నవజీవన రాగాలు దౌర్భాగ్యుడా నన్ను నన్నే మోసం చేస్తావరా నా కన్ను కప్పి నిన్ను సర్వనాశనం చేస్తాను నిన్ను అన్నయ్య ఏమిటి మరిది అన్నయ్య ఆ మాట అంటే నీ నాలుక ముక్కలుగా నరుగుతాను రా నీకు నిలువ లేడనిచ్చి నేను ఒక మనిషిని చేశాను నన్నే వెన్నుపోటు పొడుస్తావా నేను నిన్ను మోసం చేశాను అవును నువ్వే ఒరేయ్, అన్నం లేక ఆకలితో మారుతున్న నీకు బ్రతుకు తెరువు చూపించాను పొరువు ప్రతిష్ట లేకుండా గూండాల మధ్య తిరిగే నిన్ను పెద్ద మనిషిని చేశాను ఇవాళ నా నా ప్రేయసినే నాకు దూరం చేస్తావా నా సర్వస్వాన్ని దోచుకుంటావా ఏమిటి నేను నీ ప్రేయసిని అవును ఎన్నిక బ్రతకనివ్వను నీ రక్తం తాగుతాను నిన్ను నిన్ను చిత్తావధ చేస్తాను
అన్నయ్య వద్దన్నయ్య, నా మాట విను అన్నయ్య. ఎంత పని చేసావు అన్నయ్య, ఎంత పని చేశావు. నీ ప్రేమను తగ్గించడానికి నా ప్రాణాలను ఇస్తున్నానే. ఇందులో అన్నయ్య నాతో ఒక్క మాట, ఒక్క మాట చెప్పుంటే. బేష్, మంచి పని చేశావు విజయ్, చాలా మంచి పని చేశావు. నువ్వు ప్రేమించిన మనిషిని దక్కించుకోవడానికి ఓ మనిషిని అడ్డం దొరికించావు. నీ ప్రేమకు తిరుగులేదు విజయ్, నువ్వు గొప్పవాడివి, మహానుభావుడివి. విజయ్, విజయ్, యూ ఫూల్. స్త్రీ సౌభాగ్యాన్ని రాక్షసత్వంతో సాధిద్దామనుకున్నావా? ఆడపిల్ల మెడలో మంగళసూత్రాన్ని రక్తంతో తడిచిన చేతులతో కడదామనుకున్నావా? ఒక నిండు ప్రాణాన్ని తీసి నా నిండు జీవితాన్ని ఆనందప్రదం చేద్దామనుకున్నావా? నీ ప్రాణమిత్రుడు చితాభస్మం ఈ నుదుటిన దిద్ది నన్ను పెళ్లి కూతురుని చేద్దామనుకున్నావా విజయ్? దుఃఖాన్ని సుఖాన్ని కాచి వడపోసానన్నావే, ప్రేమ గురించి ఇంతేనా తెలుసుకున్నావు? మనుషుల్ని చంపి మనసుల్ని దక్కించుకుందామనుకున్నావా? మనసిచ్చిన మగవాడి కోసం ఆనందంగా మట్టిలో కలవడం అలవాటైన దేశంలో పుట్టిన ఆడపిల్లను విజయ్, మరబొమ్మను కాదు. నువ్వు కాల్చి చంపింది నీ మిత్రుని కాదు, నువ్వు జీవితం అంతా ఆరాధించానన్నావే అమ్మాయి గారి భవిష్యత్ని. నువ్వు చిన్న భిన్నం చేసింది అతని శరీరాన్ని కాదు, అమాయకంగా ప్రేమించిన నా హృదయాన్ని. జీవితాన్ని అతనితో పంచుకుందామనుకున్నాను, కానీ నీ కారణంగా, అవును నీ కారణంగా ఈ వేళ ఆనందంగా అతనితో మృత్యును పంచుకుంటాను. ఏమైంది సార్? వీళ్ళంతా పార్టీ అయిపోయింది, వాళ్ళంతా వెళ్ళిపోయారు. అందుకుంటే స్వర్గం